आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। బుర్గంపాడ్ మార్కెట్ యార్డ్ లో ఘనంగా నిర్వహించిన ఇంద్ర మహిళా శక్తి సంబరాల్లో మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, పీనపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు। సుమారు 3000 మంది మహిళా సమక్షంలో పలు రకాల రుణాలు, బీమా, బస్ ఇన్స్టాల్మెంట్లు, స్కూల్ యూనిఫామ్ కుట్టి రీఛార్జీలకు చెక్కులు పంపిణీ చేశారు। సభలో మాట్లాడిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రభుత్వంపై ప్రజల ఆశలను వివరించగా మంత్రి పొంగిలేటి వాటికి చాలా అనుకూలంగా స్పందించారు। ప్రతి పథకం అందరికీ చేరేందుకు తాను కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు। వేదిక మీద ఉన్న ఈ పినపాక నియోజకవర్గ ముఖ్య నాయకులకు, అన్ని శాఖల అధికారులకు, ఈ కార్యక్రమానికి హాజరైన ఈ ప్రాంత ప్రముఖులందరికీ, ముఖ్యంగా పినపాక నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులు, నా తోబుట్టువులందరికీ, మీడియా మిత్రులకి పేరు పేరున శిరస వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు। చాలా సంతోషం। ఆ ధర్మన్న గుండాల ఇంకా చాలా దూర ప్రాంతం ఈ పినపాక నియోజకవర్గం, అన్ని ప్రాంతాల నుంచి ఈరోజు ఇక్కడికి నా ఆడబిడ్డలు రావటం జరిగింది। మనస్ఫూర్తిగా దాని నుంచి నడుచుకుంటూ వస్తే నా ఆడబిడ్డల దీవెనలో ఆశించులు చాలా స్పష్టంగా కనపడ్డాయి। నా ఆడబిడ్డలు ఇళ్ళొచ్చిన వాళ్ళ ముఖంలో ఆనందం అంతా ఇంత లేదు, చాలా ఆనందంగా అన్నా నాకు ఇల్లు వచ్చింది అని కనీసం నాకు ఒక 20 మంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు వారి ముఖంలో ఆనందం అంత స్పష్టంగా కనపడుతుంది। అంతేకాదు, ఇందాక పాయం గారు చెప్పినట్లు రాని ఆడబిడ్డ కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు। ఇది మీ దీవులతో వచ్చిన మన ప్రభుత్వం, మీ కష్టంతో, మీ చెమట చుక్కతో వచ్చిన మన ప్రభుత్వం, మోసం చేసే ప్రభుత్వం కాదు, దొరల ప్రభుత్వం కాదు, కష్టం తెలిసిన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదోడి కష్టాలకి ప్రతిఫలం, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవంతరాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని కుళ్ళు కుతంత్రాలు పడినా పేదోడికి అండగా